బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ భక్తి. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఆషాఢం వచ్చింది అంటే ప్రతి ఆడపిల్ల చేతి కూడా గోరెంటాకు అనేది మనం చూస్తూ ఉంటాం. ఆషాఢంలో గోరెంటాకు విశిష్టత ఏంటండి? గోరెంటాకు అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే నిజంగా మీరంటే కన్ని పిల్లలు వాళ్ళు పెట్టుకుంటే వారు మురిసిపోతుంటారు. మంచి మొగుడు వస్తాడని. గోరెంటాకు ఎంత పండితే అంత మంచి మొగుడు వస్తాడని. అవును, అది నిజంగా వాస్తవమే అంటారా? వాస్తవం అంటే జరుగుండొచ్చు. అయితే గోరెంటాకు అనే చెట్లో 5 అమ్మవార్లు ఉంటారు. మనకి ముక్కోటి దేవతలు ఎలా అయితే ఉన్నారో గోరెంటాకు చెట్లో 5 అమ్మవార్లు కొలువై తీరుంటారు. వారందరూ కూడా కన్ని పిల్లలు. అయితే వారికి కోరికలు అనేది తీర్చేందుకు ఆస్కారంగా ఉంటారు. వారు 5వ తనానికి చిహ్నంగా గోరెంటాకు పెట్టుకుంటారు. 5వ తనం నాకు బాగుండాలి అనుకునేటువంటి ప్రతి స్త్రీ కూడా ఈ గోరెంటాకుని ధరించడంతో ఈరోజైతే కోన్స్ అవి ఇవి వచ్చేసాయి, కానీ మనకి ఒకప్పుడైతే గోరెంటాకులే ఉండేవి. ఈరోజు కూడా చూడటానికి ఏంటంటే బుద్ధతను చూడాలి ఎక్కడ ఉన్నాయా గోరెంటాకులు అని చెప్పేసి అని. అయితే గోరెంటాకులో ఉన్నటువంటి ముళ్ళు, ఆ ఒక సీడ్స్, కాయ, ఆకు, దాని మొదలు, కొమ్మలు ఇవన్నీ కూడా దేవుని యొక్క స్వరూపం, దేవతల యొక్క స్వరూపం. అందుకే గోరెంటాకు చెట్టు ఉన్న గోరెంటాకున్న తొక్కకూడదు. దానికి భిన్నంగా ఇక్కడ వానికి కలిసేటంటే చంద్రుడు కలుస్తాడు, రవి కలుస్తారు. ఇక్కడ ఎట్లా కలుస్తారు అంటే గోరెంటాకు మనం రుబ్బేటప్పుడు దాంట్లో పాలు కానీ పెరుగు కానీ మజ్జిగ కానీ వేస్తారు. రెండోది ఒక్క కానీ తవనపాకు కానీ వేస్తారు. ఈ రెండింటికి చిహ్నం ఏంటంటే రవిచంద్రుడు. రవి సంబంధించేమో ఒక్క తవనపాకులు, చంద్రుడికి సంబంధించినేమో పాలకు సంబంధించిన ఉత్పత్తి. ఈ రవిచంద్రులు కూడా కలయికతో 5 అమ్మవార్ల కలయికతో ఉంటుంది కాబట్టి అక్కడ 7 తరాల పాటు 5వ తనం ఉంటుంది. ఇది చిహ్నం. అందుకని పెళ్ళేటప్పుడు కూడా పారాయణం అని పెడతారు. అది కూడా గోరెంటాకుతోనే పెడతారు. పెళ్ళేటప్పుడు కూడా అలంకరణ చేసేటప్పుడు చేతికి గోరెంటాకు పెడతారు. మనకి చూసుకున్నట్టయితే రాముల వారికి కావచ్చు, కృష్ణుడికి కావచ్చు, శివునికి లేదు, కానీ వెంకటేశ్వర స్వామికి కావచ్చు, ఈ వైష్ణవుతో ఉన్నటువంటి అవతారాలు అన్నిట్లోనూ పెళ్లికి ముందు గోరెంటాకు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆడవారికి కావచ్చు, మగవారికి కావచ్చు. అందుకే పెళ్లిలో తంతుగా గోరెంటాకు కూడా ఒక ఫంక్షన్ పెడతారు. మెహందీ ఫంక్షన్ అంటూ ఈ రోజుల్లో అయితే అప్పుడు మనకి 5 రోజులు చేసే తంతులో కూడా గోరెంటాకు అనేది ఖచ్చితంగా సపరేట్గా ఉంటుంది. అది ఆ చెట్లను కోసి పెట్టే విధానం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ 7 తరాల పాటు వీరు 5వ తనంతో ఉండాలి, ఆ అమ్మవార్లు దీవెనలు ఉండాలి అని చెప్పేసి చేసేటువంటి విధానమే ఈ గోరెంటాకు. కాబట్టి స్త్రీలందరూ కూడా పెళ్ళి కానప్పుడైనా, పెళ్ళి అయిన తర్వాత సంసారం బాగుండాలి. ఇంట్లో ఇంకొకటి ఉన్నది, భార్యాభర్తల మధ్యన పడట్లేదు, చికాకు ఉన్నది, ఈ పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టట్లేదు. ఇలాంటి వారు కూడా గోరెంటాకు ధరించడంతో పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. పెళ్ళి అయిన ఒకరు మాత్రమే. అలానే పెళ్ళి అయి చికాకులు ఉన్నవారికి మాత్రం ఆ చికాకులు తగ్గి ఒకటిగా ఉండేటువంటి అవకాశం కూడా మెండుకు కనిపిస్తుంది. సైంటిఫిక్గా ఇంకొకటి ఏంటంటే రీజన్, గోరెంటాకు పెట్టుకోవడం వలన బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, స్కిన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. గోరెంటాకు ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గోరెంటాకుని పూజించుకుంటే ఇంకా మంచిది. అయితే గురుగారు, ఇటీవల కాలంలో ఇప్పుడు చూసుకుంటే గోరెంటాకు అయినా మెహందీ అయినా ఒకటే కాబట్టి మెహందీ కూడా పెట్టుకోవచ్చు అనుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారని చెప్పొచ్చు. ఇక దొరకని పక్షంలో ఏం చేస్తారు? ఇక ఇంట్లో భోజనం లేనప్పుడు హోటల్లో భోజనం తెచ్చుకున్నట్టుగానే మనకి దానికి అడ్జస్ట్ అయిపోవడం తప్పితే గోరెంటాకు మనం కోసుకొని దాన్ని చివ్వుకొని దాన్ని రుబ్బుకొని పెట్టుకునేటువంటి విధి విధానాలు ఈ రోజుల్లో మనకు అందుబాటులో లేవు. కొన్ని పట్టణాల్లో అయితే, టౌన్లో అయితే అందుబాటులో లేవు. కాబట్టి ఉన్నదే ఇక ఏదో చేసుకోవడం పెట్టుకోవాలి తప్పితే ఇంకా అంతమించి మనకు ఆప్షన్ లేదు. ప్రతి ఒక్కరికి గోరెంటాకు కావాలంటే ఇక విలేజ్లోకి వెళ్ళి తిరుగుతూ ఉంటారనమాట. అలాగా కావాలి అనుకుంటే కనుక, మనం అనుకున్న విధంగా కావాలి అనుకుంటే ఖచ్చితంగా అది ఒరిజినలే కావాలి. ఇక ఆర్టిఫిషియల్గా ఉంది అంటే ఇక దానికి ఏం చేయలేని పరిస్థితి, అంతే, ఆర్టిఫిషియల్గా అయిపోతుంది. గోరెంటాకు మంత్రాలు కూడా ఉన్నాయి. ఆ మంత్రంతో కోయాలని ఉంటుంది, మంత్రంతో రుబ్బాలని ఉంటుంది, ఒక పాట కూడా ఉంటుంది అనమాట. ఇక అవన్నీ చెప్పుకుంటూ పోతే మనకి చాలా వస్తుంది. కాబట్టి అంటే నిజంగానే గోరెంటాకు ఆషాఢంలో గోరెంటాకు పెట్టుకోవడం అనేది చాలా చరిత్ర ఉందని కూడా చెప్పొచ్చు అంట. ఖచ్చితంగా. ఇంకో విషయం ఏంటంటే గోరెంటాకు ఎవరైతే కోస్తారో వారు పెట్టుకోపోవడం మంచిది. గోరెంటాకు దానం ఇవ్వడం మంచిది. ఇంట్లో పెద్దవారు ఉంటారు, అమ్మమ్మ, బామ్మ, వీళ్ళు ఉంటారు కదా, వారి చేత 4 ఆకులను కోయిస్తే చాలా మంచిది. ఎందుకంటే వారు ఎంతో సవి చూసి వచ్చినారు. అలాగా మనం కూడా అవ్వాలని చెప్పేసి పెద్దవాళ్ళ చేతి నుంచి తీసుకుంటారు గోరెంటాకు.
ఎవరింట్లోనే పెళ్ళి అయితే ఎక్కడి నుంచి వచ్చేసి అమ్మ మీ ఇంట్లో పెళ్ళి అవుతుంది కదా, ఈ గోరింటాకు ఉంది మన ఇంట్లో అని చెప్పి ఇస్తారు. ఒకప్పుడు అది అయితే, ఇప్పుడు అవన్నీ ఎక్కడ లేదు. ఎందుకంటే ఆడపిల్ల మీద ఇష్టం ప్రేమ ఉన్నవారు, అమ్మమ్మ తాతమ్మ లాంటి వారు గోరింటాకు పెడితే వారిలాగానే తరతరాలు బాగుంటుందని ఒక దీవెన చేసుకుంటూ గోరింటాకు పెడతారు. దీంట్లో చాలా రకాలు ఉంటాయి గోరింటాకులో. అందుకని గోరింటాకు ఈ ఆషాఢంలో ఒక సీజన్ వైజ్గా ఈ ఆషాఢంలో గోరింటాకు అనేది కొత్త పంట వస్తుంది, కొత్త ఆకు వస్తుంది. అందుకని ఈ గోరింటాకుని ఆషాఢ మాసంలో పెట్టుకోవడానికి గల కారణం అది. ఇంకోటి ఏంటంటే ముక్కోటి దేవతలు కూడా మనం అనుకున్నట్టుగా ముల్లోకాల్లో ఉన్నటువంటి దేవతలు కూడా భూలోకంలో విహరిస్తారు కాబట్టి ఈ గోరింటాకు పెట్టుకున్న వాళ్ళని దీవిచ్చి వెళ్తారు. చాలామంది కూడా ఆషాఢంలో కేవలం అంటే మంచి మొగుడు రావాలి అందుకే గోరింటాకు పెట్టుకుంటారు అనుకుంటారు, కానీ ఇంత పురాణం ఉందనేది కూడా చాలామందికి తెలియదు. గురుగారు చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలండి. For more videos like this, subscribe Big TV channel.